మిమ్మల్నే కాదు ఎంతమంది సనాతన ధర్మం గురించి పోరాడినా సరే వాళ్ళందరికీ నేను ఎప్పుడు వెన్నంటుగా ఉంటాను. ఎందుకంటే ఇలాంటి ఘటన జరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ స్పందించాలి. ఎందుకు స్పందించాలని అడుగుతున్నానంటే అంత పోరాటం, అంత పాదయాత్ర, అంత ధర్మం గురించి పోరాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ కొడుక్కి ఏం కావద్దని మనమందరము కంపల్సరీ భగవంతుణ్ణి వేడుకోవాలి. 100% ఏమి కూడా కాదు, అందరూ మంచిగానే అందరూ బయటకు వస్తారు. హరహర్ మహాదేవ్. దయచేసి దీన్ని మాత్రం రాజకీయ కోణంలోకి రాగద్దు. ఇది ఓన్లీ సనాతన ధర్మం గురించి పోరాటం చేసింది కాబట్టి దాని గురించి నేను స్పందిస్తున్నాను. పిల్లలు ఈ ఏదైతే ఘటన జరిగిందో దీని నుండి బయటపడాలి కాబట్టి ఇలాంటి ఘటనలు ఇంకెక్కడ జరిగినా నేను స్పందిస్తాను కాబట్టి కంపల్సరీ దీన్ని రాజకీయ బురద జల్లద్దు. రాజకీయాలకు నాకు సంబంధం లేదు. ఆ రొచ్చు గురించి నాకు సంబంధం లేదు. ధర్మం కావాలి, ధర్మ పోరాటం కావాలి. నేను ధర్మ పోరాటం చేస్తున్నా కాబట్టి అందుకే స్పందించాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎప్పుడు మీ కుటుంబంతో మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. నా ఆశీస్సులు, కాళీమాత ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. మీకు ఎప్పుడు మంచే జరగాలి.